నమస్కారం. వాయిస్ ఆఫ్ నారాయణ యూట్యూబ్ ఛానల్కు మరొక్కసారి స్వాగతం. మనం 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని అంత్యాక్షరి పాటలతోటి ఆటలు అనేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. ఇవి కొన్ని విధాలుగా నేను చెప్పాను. ఈ పాటలతోటి ఆటలు అనే కార్యక్రమంలో అంత్యాక్షరి అంటే ఒకటి, అంత్యపదాక్షరి ఒకటి. అంత్యాక్షరి అంటే చివరి అక్షరం మాత్రం పెట్టుకుని ఒకరు పాడితే మరొకరు ఆ చివరి అక్షరంతో మరొక పాట పాడతారు. ఇది ఒక గ్రూపు కింద, 2 గ్రూపుల కింద ఉండొచ్చు, లేదా 2 వ్యక్తులు అవ్వచ్చు, లేదా ఉన్న సంఖ్యను బట్టి మనం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పాను నేను మీకు. అదేవిధంగా అంత్యపదాక్షరి కూడా, అంటే చివరిలో ఒక పదం ఏదైతే ఉంటుందో ఆ పదంతో మొదలుపెట్టి పాట పాడాలి నెక్స్ట్ వాళ్ళు. అంటే 2 గ్రూపులు ఉన్నప్పుడు మొదటి గ్రూపు వాళ్ళు ఒక పాట పాడినప్పుడు ఆ పాటలో వాళ్ళు ఎక్కడ ఆపారో అందులో చివరి పదం ఏమిటో చూసుకుని ఆ పదానికి వెంటనే స్పందించి మనం పాట పాడాలి ఆ పదంతో. ఇది నిజంగా మన జ్ఞాపకశక్తిని పెంచేటటువంటి ఆట. అది సినిమా పాటలు ఏదో మామూలుగా అనుకుంటాం, కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది అద్భుతంగా జ్ఞాపకశక్తిని పెంచుతుంది, అలాగే పాడి శక్తిని పెంచుతుంది, ఎనర్జీని పెంచుతుంది, విజ్ఞానదాయకం, ఆరోగ్యదాయకం కూడా ఇలాంటి ఆటలు. అంటే మనం అవుట్డోర్లో లేనప్పుడు, అవుట్డోర్ కాకుండా ఇండోర్లో ఉన్నప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ ఇలాంటివి పాడుకొచ్చని నేను మీకు చెప్పాను. ఇప్పుడు విషయం ఏంటంటే అంత్యపదాక్షరి ఆడుకోవడంలో మనం ఇది ఒక స్కిల్ఫుల్ గేమ్ అని మాత్రం మనకు అర్థమైంది. ఇక ఇందులో 3వ రకం ఆట చెప్తాను నేను. ఇప్పటికి 2 రకాల ఆటలు చెప్పాను, అంత్యాక్షరి, అంత్యపదాక్షరి. ఇప్పుడు 3వ రకం ఏంటంటే ఒక పదం ఇస్తాం, దీని పేరు పదాక్షరి. ఒక పదం ఇస్తాం, ఆ పదం మీద పాటలు పాడాలి. ఒక గ్రూప్ ఏదైతే పాడిందో వెంటనే అదే పదం వచ్చేలాగా వేరే గ్రూప్ వాడు కూడా పాడవచ్చు. అంటే ఇక ఆ పదం పల్లవిలో ఎక్కడైనా రావచ్చు, లేదా ప్రారంభంలో ఉండాలి. ఇక్కడ గమనించవలసింది అది. అంటే ఒక పదం ఏదైనా ఇచ్చినప్పుడు ఆ పదానికి తోటి ప్రారంభించడంగా అదే పదంతో, లేదా మధ్యలో పల్లవిలో ఎక్కడో అక్కడ రావచ్చు. అలాంటి ఆట ఇది. ఇప్పుడు ఓ పదం తీసుకుందాం. ఉదాహరణకి ఎవరు. ఇప్పుడు ఈ ఎవరు అన్న పదంతో పాడుతున్నప్పుడు ఒకళ్ళు మొదలు పెడతారు. ఆ మొదలు పెట్టినప్పుడు ఎవరు కానీ, ఎవరో కానీ, ఎవరైనా కానీ ఇలాంటి పదాలు అక్కడ ఏవైనా రావచ్చు. అంటే ఎవరు అన్నది అందులో స్ఫురిస్తుంది కాబట్టి ఎవరు, ఎవరో, ఎవరైనా అలాగా పదాలని మనం తోటి పాటలు పాడుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎవరో అన్నాను కాబట్టి ఒక గ్రూపు వాళ్ళు ఇది ఉదాహరణకి పాట ఇచ్చారు. అది ఏంటంటే ఎవరో అన్న పదంతో పాట ప్రారంభించారు వాళ్ళు. ఎవరు నీవారు తెలుసుకోలేవు, ఆడలేవు పాడలేవు అంతలో ఎంత మధ్య నన్నే మరిచావు, ఆడలేవు పాడలేవు అంతలో ఎంత మధ్య నన్నే మరిచావు, ఓహోహోహో ఎవరు నీవారు తెలుసుకోలేరు. ఇది ఒక గ్రూప్ ఆడింది. వెంటనే వాళ్ళు ఎవరు అనే పదం మీద ఇచ్చారు కాబట్టి ఎవరుతోటి మొదలు పెట్టాలి. ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి, ఈ వీణను సవరించాలి, నీలో రాగం పలికించాలి, ఎవరో రావాలి. సో 2వ గ్రూప్ వాళ్ళు కూడా మార్క్ వచ్చినట్టే అక్కడ. వెంటనే ఈ గ్రూప్ వాళ్ళు ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరి వివరించవే సొగసరి ఒక పరి వివరించవే. ఇది వెంటనే 2వ గ్రూప్ వాళ్ళు ఎవరి కోసం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం,
ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరు అన్న. మరి రెండో గ్రూప్ వాళ్ళు ఇమీడియట్గా అందుకోవాలి కదండి. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మని కొమ్మ కొమ్మకు, ఎంత తొందరలే హరి పూజకు అని పాట అక్కడతో ఆప్ చేశారు వాళ్ళు. వెంటనే మనం ఎవరైనా చూసారా ఏమనుకుంటారు, ఎవరైనా చూసారా ఏమనుకుంటారు అనే పాట. అలాగే వెంటనే రెండో గ్రూప్ వాళ్ళు ఎవరి కోసం ఈ మందహాసం, ఒక పరి వివరించవే సొగసరి, ఒక పరి వివరించవే అని వాళ్ళు ఇచ్చారు. వెంటనే రెండో వాళ్ళు ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి, ఎవరికి ఇంతుల సంగతి పూవంతుల సంగతి, ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి. ఇది పాడిన వెంటనే రెండో వాళ్ళు ఎవరికి తెలియదులే యువకుల సంగతి, ఎవరికి తెలియదులే యువకుల సంగతి, యువకుల సంగతి, తల బిరుసుల సంగతి, ఎవరికి తెలియదులే యువకుల సంగతి అది పాడారు. అదేంటంటే అది ఆ పాట ఎందుకు పాడారని రెండో వాళ్ళు అంటే ఒకటి చెప్పాలి. అందులో ఘంటసాల గారి పాట ఉంది, సుశీల్ గారి పాట ఉంది. కాబట్టి ఇప్పుడు యువకుల మీద పాడితే వాళ్ళు యువతుల మీద పాడారు కాబట్టి మార్కు వచ్చినట్టే అక్కడ లెక్క. అంతే. వెంటనే ఎవరివో 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 నీవెవరివో ఎవరివో ఎవరివో నా భావనలో ఆరాధనలో, నా భావనలో ఆరాధనలో నాట్యము చేసే రాణివో ఎవరివో నీవెవరివో. వెంటనే రెండో గ్రూపు ఎవరనుకున్నావే ఏమనుకున్నావే, ఎవరనుకున్నావే ఏమనుకున్నావే, ఎవరే ఎవరే ఇంకెవరే నా ప్రియుడే, ఎవరనుకున్నావే ఏమనుకున్నావే, ఎవరనుకున్నావే ఏమనుకున్నావే, ఎవరికి తెలుసు చితికిన మనసు, ఎవరికి తెలుసు చితికిన మనసు, చితిగా రగులునని. ఇది ఒక గ్రూపు. మరో గ్రూపు ఎవరిదిరా ఈ భూమి, ఎవడురా భూస్వామి, దున్నేవాడిది భూమి పండించేవాడే ఆసామి, ఎవరిదిరా ఈ భూమి అని పాడిన వెంటనే ఎవ్వరి కోసం ఎవరున్నారు పండిరా పండి, నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి, నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి. అలాగే ఎవరికి తల వంచకు, ఎవరిని యాచించకు, గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసే నీ ధనం, ఎవరికి తల వంచకు, ఎవరిని యాచించకు. చూసారా ఎవరి మీద ఎన్ని పాటలు ఉన్నాయో చూడండి, గమనించండి. ఇలాంటి పాటలు ఎన్నైనా మనం పెట్టుకోవచ్చు. కాబట్టి నేను పాత పాటలే ఎన్నుకున్నాను. నాకు ఎక్కువ మక్కువైన పాటలు ఏదైనా అప్పటికి. అలాగే కొత్త సినిమాల్లో వచ్చిన పాటలు కూడా మీరు యూత్ పాడుకోవచ్చు. కాబట్టి పదం అన్నది ఏది ఇచ్చినా పాడాలి. అలాగే ముక్కు అన్నారనుకోండి,
ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, నా బొంగమూతి చందం నీ ముందరి కాళ్ళ బంధం. ఇది అలాగే ముక్కు చూడు ముక్కందం చూడు, ముక్కున ఉన్న ముక్కెర చూడు, మగడ నే మునిపటి వలనే లేనా. చూసారా, ఇలా పాడవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే పదం ఏది ఇచ్చినా అది పాడడం అనేది కావాలి. ఓ చెక్కిలు కావచ్చు, లేదా ఒక కన్నులే తీసుకోండి, ఎన్ని పాటలు ఉన్నాయో చూద్దాం. కన్నులు నీవే కావాలి, కలలే నీవై రావాలి, కవితే నీవై ఉరకాలి, కావ్యం నేనై నిలవాలి, కన్నులు నీవే కావాలి. కనులతో కలబడితే ఆ కలయిక ఫలమేమి, కలలే. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బందీవై చూడు, హోయ్ సందిట్లో బందీవై చూడు, సై ఆటలాడి చూడు. అలాగే కళ్ళలో ఉన్న నీరు కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కన్నులకెలా తెలుసు, నాలో ఉన్న మనసు నీకుగాక ఇంకెవరికి తెలుసు. ఇలాగ తీసుకుంటే కన్నులతోటి వచ్చి పాటలు ఇంకా ఉన్నాయి. కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే, పల్లకీలోన ఊరేగే ముహూర్తం అదిలో కదలాడే, కనులకు వెలుగు నీవే కాదా, కనపడు చీకటి మాయే కాదా, నిన్ను గనలేని ప్రాణి బ్రతుకే నిజముగ చీకటి అవుగా దేవా. అలాగా కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు, కన్నుల్లో నీ బొమ్మ చూడు, కన్నులే నీ కోసం కాచుకున్నవి, వెన్నెలే నీ కోసం వేచున్నది. అలాగే కనులు మాటలాడునని, మనసు పాట పాడునని, కవితలల్లితే ఇన్నాళ్ళు అది కనుగొన్నాను ఏనాడు. కనులు కలిసెను, కన్నె మనసు తెలిసెను, విసురులన్నీ పైనే అసలు నిజము తెలిసెను, అసలు మనసు తెలిసెను. ఇలాగా ఎన్ని పాటలు ఉన్నాయో చూడండి. కనుడితోటి ఇలాంటి పాటలు ఉన్నాయి. అలా ఏ పదమైనా ఇవ్వచ్చు. అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అందులో, ఇందులో, ఎందులో, ఏదైనా చూసుకోండి పాట. పదం చెప్తే వెన్నెల అని తీసుకుంటే ఎన్ని పాటలు వస్తాయి చూడండి. పగలే వెన్నెల దగ్గర నుంచి. అలాగే పగలు రాత్రి అనే పదాలు, ఇలాంటి ఏ పదం తీసుకున్నా పాటలు పాడడం. అంటే పదం ఇవ్వడం అన్నది సరైన పదం మనం ఇస్తే బాగుంటుంది. అంటే పాటలతోటి ఆటలు ఎంత బాగున్నాయో చూడండి. ఇవాళ మనం ఈ ఎపిసోడ్లో ఒక పదం పల్లవిలో కానీ ప్రారంభంలో కానీ వచ్చేలాగా పాడేలాగా మూడో రకం తీసుకున్నాం. ఈ మూడో రకంలో పల్లవితో ఆ పదంతో మొదలెట్టాలి అంటే ఒక రకం, మధ్యలో పల్లవిలో ఎక్కడైనా రావచ్చు అంటే మరో రకం. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక పాట చూద్దాం, మరో ఆట చూద్దాం. ధన్యవాదాలు. నిజంగా నేను చాలా ఆనందిస్తున్నానండి. 200 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే చాలని అనుకుంటే ఇప్పుడు 997 సబ్స్క్రైబర్స్, త్వరలో 1000కి చేరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.